హాయ్ మచ్చాస్ అండ్ మచ్చేస్, ఇంకో వీడియోతో వచ్చేసిన. ఇక్కడ వచ్చేసి థర్మోస్టాట్ గురించి మాట్లాడదాం. ఈ థర్మోస్టాట్ ఎందుకు వాడతాం అంటే కూల్ హీట్ కంట్రోల్ చేయడానికి, రూమ్ లో టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి వాడతాము. సో ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉంటాయి, కూల్, ఆఫ్, హీట్ అని. ఇప్పుడైతే ఆఫ్ లో ఉంది. అండ్ ఇక్కడేమో మనకి డిగ్రీస్ కనబడతాయి, ఏది కరెంట్ ఇప్పుడు ఎంత ఉందో అంత డిగ్రీస్ కనబడతాయి. ఈ డిగ్రీస్ చూసుకుంటే మనకి ఫారెన్హీట్ లో ఉంటుంది, అది మనకి సెల్సియస్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 75 ఫారెన్హీట్ అంటే 24 దాకా ఉంటుంది సెల్సియస్ లా. సో అట్లా వచ్చేసి ఇప్పుడు 79 మెయింటైన్ చేసుకుంటాం. అట్లనే కోల్డ్ కి హీట్ కి కూడా నువ్వు ఎంత కావాలో అంత సర్టెన్ హీట్ పెట్టుకోవచ్చు, సర్టెన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ 2 ఆప్షన్స్, ఆన్, ఆటో అని కూడా ఉంటుంది. ఆటో పెట్టుకుంటే ఏంటంటే మన టెంపరేచర్, మాక్సిమం టెంపరేచర్ రీచ్ అయినప్పుడు అది మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే ఎక్కువ కావాలో అది ఆటోమేటిక్ ఆన్ అవుతుంది అనమాట. కంప్లీట్ ఆన్ పెట్టుకున్నామంటే ఫ్యాన్ రన్ అయితేనే ఉంటుంది. ఇక దాని వెంట ఇట్లా ఉంటుంది అనమాట పైన. సో అది కెనడాలో థర్మోస్టాట్ గురించి ఇది ముచ్చట అనమాట. ఇంకా కొన్ని బిల్డింగ్స్ లో అయితే అసలు థర్మోస్టాట్ ఉండదు, సెంట్రల్ గా మెయింటైన్ అవుతుంది. అప్పుడు పెద్దలు వాడు ఎంత పెడితే అంత చూసుకుంటూ ఉండాలి. సో దాని వల్ల మనకి మన కంట్రోల్ ఉంటే బాగుంటుంది. మా అపార్ట్మెంట్ లో అయితే సపరేట్ ఒక్కొక్క ఫ్లాట్ కి ఒక్కొక్కటి ఉంది. సో దాని వల్ల బెనిఫిట్ అయింది. ఇట్లాంటి కొత్త వీడియోస్ అన్ని వస్తుంటాయి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అందరూ. ఓకే, బాయ్.